ముందుగా తపావన్ సార్, ప్రిన్సిపల్ సార్ టి నిరంజన్ రెడ్డి సార్ గారికి, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ప్రిన్సిపాల్స్కు, కరస్పాండెంట్కు, ఉపాధ్యాయ బృందానికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. బడి అనే నీరుమడిలో విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కల్పును తీసి, మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవారే గురువులు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానం అనే వెలుగు ప్రసాదించే చైతన్య శిల్పే గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువుది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులందరినీ స్మరించుకుంటూ నేను ఈరోజు ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నానంటే నన్ను ప్రోత్సహించిన నిరంజన్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. పిల్లలు దేశానికి రత్నాల మూట, పిల్లలు భరతమాత కంచుకోట, మీ ఆనందంలోనే మాకు ఇవ్వండి వాటా, ఇచ్చారంటే మాట తప్పరు సార్. సార్ వాళ్ళు దాదాపుగా ఈ పాఠశాలల్లో 10-11 గంటల వరకు నిరంజన్ సార్, తర్వాత చంద్రయ్య సార్, నరసింహుడు సార్ పిల్లల్లో ఉండి ఇక్కడనే చదివించడం జరుగుతుంది. ఆ పిల్లలకు పడే వారి తపన ఆ విధంగా ఉండాలి. ఆరాధన అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల ఆవేదన అద్భుతంగా ఉండాలి. బోధన కొత్త కొత్త పాఠాలు చేయాలి. శోధన ఆ పిల్లల్లో ఉంది. పరిశోధన మీ మాట పవిత్రమైన తల్లి లాలన, అది నా ఆలాపన, రేపటి పాలన విద్యార్థులదే. సార్ వాళ్ళు మీకేం సార్, మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే బంగారం. హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజ్లో ఫస్ట్ వస్తున్నారంటే పల్లెటూరు పిల్లలు వేసిన భిక్షనే. వాళ్ళకి ఎందుకు సార్ శిక్ష? ఆ పిల్లలు పడే తపన మాకెప్పుడు ఉండదు. ఆ పిల్లల మీద కక్ష. మా వల్ల అద్భుతంగా రాసారు పరీక్ష, మీకన్నా మాకు ఎక్కువ నిరీక్ష, మా వల్ల వాళ్ళకు రక్ష, అది చెప్పడానికి వచ్చా. అవునా కాదా అధ్యక్ష? మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించే విధంగా ఉండాలి. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ బతుకు మాత్రం నీదే. చరిత్ర మౌనంగా ఉంటుంది, చరిత్ర సంభాషిస్తుంది, చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది. అలాంటి చరిత్రలో భాగమవుతున్న టి నిరంజన్ సార్ గారికి, నిరంజన్ సార్ని మనం రక్షించుకుంటే మన పాఠశాలని, ధర్మాన్ని, ఉపాధ్యాయులందరినీ రక్షిస్తారు సార్. బాల్యంలో యవ్వనం, వృద్ధాపంలో రక్షణ. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అన్నిటిని ఇస్తుంది. ఒక సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి నాటాలి, 10 సంవత్సరాలు ఫలితం రావాలంటే పండ్ల తోటలు నాటాలి, కానీ 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మీలాంటి మంచి ఉన్న మనుషులను నాటాలి. సార్ ఈ పాఠశాల దాదాపుగా 7 సంవత్సరాలు అయింది నిరంజన్ సార్ తీసుకొని. దాదాపుగా 5 ఎకరాల పైనే ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ మంచి వాతావరణం, మంచి లొకేషన్, అంటే అన్నీ మంచిగా ఉంటాయి సార్. దాదాపుగా 70 నుంచి 80 కెమెరాలు ఇక్కడ ఉంటాయి. ఎవరు ఏ విద్యార్థి ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని అన్నీ క్షుణ్ణంగా ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు మొత్తం అన్ని సీసీ కెమెరాల్లో గమనిస్తారు సార్. హాస్టల్ వసతి ఉంటుంది. తర్వాత దాదాపుగా
15 నుంచి 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ టీచర్స్. అంటే ఐఐటి క్లాసు దేవరకద్ర మండలంలో ఐఐటి క్లాసెస్ నడవచ్చు సార్. కానీ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి దాదాపుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ సీను సార్ కానీ, రవి సార్ కానీ, నాగరాజ్ సార్ కానీ, తర్వాత భవానీ మేడం కానీ, అనురాధ మేడం కానీ, వీళ్ళంతా చాలా, కుర్మాయ్ సార్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ టీచర్ సార్. సపరేట్గా ఐఐటి క్లాసులు నడిపి దేవరకంద్రం మండలంలోనే నిరంజన్ సార్ విజయం సాధించిన సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. తర్వాత మనకు కేరళ టీచర్స్ ఉన్నారు. దాదాపుగా ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడగలుగుతారు సార్ మా పాఠశాలలో ఉన్న విద్యార్థులు. తర్వాత లీడ్ క్లాసెస్ ఉంటాయి. లీడ్ అంటే మనం 1 to 5th క్లాస్ వరకు ప్రొజెక్టర్ వేసి విద్యార్థులకు క్లియర్గా మనం చెప్పేదానికన్నా టీవీ చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మన దేవరకద్ర పాఠశాలలో లీడ్ క్లాసులు మన తపోవన్ స్కూల్లోనే ఉన్నాయి సార్. అది గమనించాలి సార్. నెక్స్ట్, ప్రతి విషయం విద్యార్థులను క్షుణ్ణంగా, ఏ విద్యార్థి క్లాస్లో డల్ ఉంటే ఆ క్లాస్ నుంచి పిలిచి ఆఫీస్ రూమ్లో మాకు ఆ పిల్లగాడు లాస్ట్ వీక్ ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడని ప్రతి మీటింగ్లో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు సార్. తర్వాత వచ్చేసి సామాజిక విలువలు. ప్రతి విద్యార్థికి చాలా మటుకు ఇక్కడ విద్యతో పాటు వాల్యూస్, విలువలు నేర్పుతాడు సార్. నేను వచ్చిన కొత్తలో ఇంతమంది ఉంటారు, ఇంతసేపు ప్రేయర్ ఎట్లయితుంది, భోజనం ఎట్లా చేస్తారు అని చాలా ఆలోచించినాం. కానీ ఇక్కడ సిస్టమేటిక్ సార్. మీరు చాలామంది చూడండి, దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఉంటారు. క్లాస్లో గ్రౌండ్లో ఈ స్కూల్లో ఉన్నారో లేదన్నట్లుంటారు సార్. మొన్న సీఎం కప్ గేమ్స్ జరిగినవి, చాలామంది గవర్నమెంట్ టీచర్స్, డిఓ కానీ, ఎంఈఓ కానీ వీళ్ళంతా వచ్చారు. ఒక్క స్టూడెంట్ కూడా బయట లేడు. ఒక్కసారి పిలిచి నిరంజన్ సార్ని, దాదాపుగా ఇంతమంది ఉంటారు కదా, ఒక్కరు కూడా బయటికి రాకపోవడం ఏంది, అంత డిసిప్లిన్ ఏంది అంటే సార్ చెప్పాడు సార్, మా టీచర్స్ ఒక యూనిట్గా ఉండి పాఠశాలను చాలా సక్సెస్గా రన్ చేస్తున్నాం సార్. ఏ విషయంలోనైనా మాకు ముందుండి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. తర్వాత చాలా మటుకు మీరు నమ్ముతున్నారో కానీ రాములు లాంటి నిరంజన్ సార్, సీత లాంటి వదినమ్మ, లక్ష్మణ్ లాంటి చంద్రయ్య సార్, హనుమంతుడు లాంటి నరసింహుడు సార్, వీళ్ళంతా ప్రోత్సాహం వల్లనే ఈ స్కూల్ చాలా రన్ అవుతుంది సార్. ముందుగా చెప్పాలంటే చంద్రయ్య సారు ఎక్కడున్నాడో కానీ మార్నింగ్ తన కుటుంబం కోసానికైనా టైం ఇవ్వడు. కానీ ఈ పాఠశాలకు రాత్రి పగలు కష్టపడి తన భుజాల మీద వేసుకొని ఈ పాఠశాలను రన్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత సార్, మాకు పిల్లల మీద ఉంది మమకారం. తపోవన్ పాఠశాలకు 7 సంవత్సరాలు మీరు ఇచ్చారు ఆకారం. దానికి రెడ్డి గారు అంటే నిరంజన్ సార్, దానికి రెడ్డి గారు శ్రీకారం చుట్టారు సార్. పవిత్రమైన ఆ వినాయకుని ఓంకారం